వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. రక్షకుడైన యేసుక్రీస్తును ఎందుకు ఆరాధన చేస్తాం? ఎందుకు ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేస్తాం? ఈలోక ఆశీర్వాదాలు ఇవ్వాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా, మన పిల్లలకు పెళ్ళిళ్ళు జరగాలన్నా, సంతానం కలగాలన్నా, అప్పులు తీర్చబడాలన్నా, ఆదివారం పూట దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించటం దేనికోసం? ఈలోక ఆశీర్వాదాల కోసమా? ఈలోక స్వస్థతల కోసమా? ఈలోక సుఖ భోగాల కోసమా? దేవుణ్ణి ఆరాధించేది ఈలోక ఆశీర్వాదాలు పొందుకోవాలని కాదు. దేవుడు ఏమై ఉన్నాడో, అద్వితీయుడు, సత్యదేవుడు, ఆదిదేవుడు, లోకరక్షకుడైన యేసు ప్రభు వారు ఏమై ఉన్నారో ఆయన్ని బట్టి ఆయన్ని ఆరాధించడానికి ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి. కానీ నీ ఏదో కోరికల చిట్టాతోటి, నీ యొక్క విష్ లిస్ట్ తోటి వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తూ ఇవన్నీ ఏదో చెప్పడానికి కాదు. నిజదేవుడు, సత్యదేవుడు, రక్షించినవాడు, పాపము నుంచి శాపము నుంచి విడిపించిన వారు, నీకు నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేసి మనకంటే ముందు వెళ్ళి పరలోకములో నీకోసం నా కోసం గృహములను సిద్ధపరుస్తూ పరలోక పట్టణాన్ని తీర్చిదిద్దుతూ శిల్పిగా నిర్మాణకుడిగా పనిచేస్తున్న యేసు ప్రభు వారిని ఆరాధించేది ఈ లోక ఆశీర్వాదాల కోసం కాదు, పరలోకపు భాగ్యం కోసం ఆరాధన చేస్తాం. ఆ దేవుడు గుణగణాలను కీర్తిస్తూ ఆరాధన చేస్తాం. ఆ దేవుని యొక్క సౌందర్యమును గూర్చి ఆరాధన చేస్తాం. మన పట్ల దేవుడు చేసిన ప్రేమ కార్యము, త్యాగాన్ని బట్టి ఆరాధన చేస్తాం. కానీ నువ్వేదో పొందుకోవాలని, నేనేదో పొందుకోవాలి, మన కుటుంబం ఏదో సాధించాలని, ప్రమోషన్లు రావాలని, ఉద్యోగాలు రావాలని, దీనికోసం కాదు మనం ఆరాధన చేసేది. దీనికోసం కాదు. మన ఆరాధన దేవుని యొక్క నిజ స్వరూపాన్ని మనం ఆరాధన చేసేదిగా ఉండాలి. దేవుని యొక్క క్యారెక్టర్ను మనం ఆరాధన చేసేదిగా ఉండాలి. ఆ రోజు ప్యూర్గా మన మనవలు కాదు, అది ప్రభు దినం, ప్రభు ఏర్పాటు చేసిన దినం. ఆ ప్రభు దినాన్న ప్రభువునే ప్రస్తుతించాలి, ప్రభువునే స్తుతించాలి. ఆత్మతో, సత్యముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో, సంపూర్ణముగా దేవుణ్ణి ప్రేమించి ఆరాధించాలి తప్ప చాలామంది ఆదివారం వెళ్తే నాకు మేలు జరుగుతుంది, ఆదివారం వెళ్తే నాకు కార్యాలు జరుగుతాయి, ఆదివారం ఆరాధనకు వెళ్తే నాకు ఇది జరుగుతోంది, ఇన్ని ఆదివారాలు వెళ్తే ఈ కార్యం జరుగుతుందని చాలామంది వెళుతూ ఉంటారు మందిరానికి. దట్స్ నాట్ కరెక్ట్, దట్స్ నాట్ ఎ బిబిలికల్. అది వాక్యానుసారం కాదు. ప్రభు దినం రోజు దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఆరాధన చేయాలి. దేవుడు ఏమైనాడో దాన్ని బట్టి ఆరాధన చేయాలి. ఈ మధ్య చాలామంది సేవకులు ఏం చేస్తున్నారంటే ఈలోక ప్రాస్పారిటీ, ఈలోకపు ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఆదివారపు ఆరాధనలను జరిపిస్తూ ఉన్నారు. నువ్వు వస్తే ఇది జరుగుతుంది, నువ్వు వస్తే ప్రమోషన్ వస్తుంది, నువ్వు వస్తే ₹1,00,000 వస్తాయి, నువ్వు వస్తే ₹1,00,000 నీ అకౌంట్లో పడతాయి అన్నట్టుగా చేస్తున్నారు. 7 వారాలు రా, 7 ఆదివారాలు వస్తే నీకు ఈ కార్యం జరుగుతుంది అన్నట్టుగా చేస్తున్నారు. అంటే నువ్వు ఆరాధనకు వచ్చేది నీ పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు. అఫ్ కోర్స్ మనకు కార్యాలు జరిగించే దేవుడే, కానీ అది మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అవసరమైన ఏదో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అంతేకాని మన అవసరాన్ని బట్టి ఆరాధన చేయకూడదు. మన ఆరాధన చేసే విధానాన్ని బట్టి దేవుడే మెచ్చి మనకు కార్యాలు జరిగిస్తాడు. కానీ రివర్స్ అవుతుంది చాలా మందిలో. కొంతమంది కార్పొరేట్ పాస్టర్లు, కొంతమంది పాస్టర్లు అంతా ఇప్పుడు ప్రాస్పారిటీ మీద పడిపోయారు, ఆశీర్వాదాల మీద పడిపోయారు. ఆరాధనకు వస్తే ఆశీర్వాదాలు, ఆరాధనకు వస్తే దీవెళ్ళు, ఆరాధనకు వస్తే ఇవి అన్నట్టుగా చెప్తున్నారు. ఎక్కడికి పోతుందండి క్రైస్తవత్వం? ఒకసారి ఆలోచించు. మొన్న ప్రవక్త అని చెప్పుకుంటున్న ఒక ఆయన ₹500 నోటుకి అభిషేకం చేశారు. అభిషేకం చేసి ఈ ₹500 నోటు అభిషేకం చేస్తున్నాను, మీ దగ్గర పెట్టుకోండి, మీకు లక్షల రూపాయల డబ్బులు వస్తాయని చెప్తున్నారు. ఒక ఆమెకి ₹500 నోటు అభిషేకం చేశారు. రాత్రికి ఆమెకి ₹1,00,000 అకౌంట్లో పడ్డాయంట. ఇక దాన్ని హైలైట్ చేసుకుంటూ ఉంటున్నాడు.
అభిషేకం అంటే అంత చీప్ అయిపోయిందా ప్రవక్త గారు అని చెప్పుకుంటున్నవారు 500 రూపాయల నోట్లకి ఈలోక వస్తువులకి అభిషేకం వాడతావా? నువ్వు అభిషేకం చేస్తారా? అదే ఆమెకేదో 1,00,000 రూపాయలు పడ్డాయని నువ్వు నీ క్రెడిట్లో గొప్పలు చెప్పుకుంటున్నావు. ఎక్కడికి పోతుందండి? చూడండి ఆ పిచ్చి పని. చర్చికి వెళ్ళాను సండే రోజు మీరు ప్రేయర్ చేశారు. ఎవరి దగ్గర అయితే 500 నోటు ఉంటుందో 500 నోటు మీరు చేతిలో తీసి పట్టుకోండి. నేను ప్రార్థిస్తాను, దేవుడు అద్భుతంగా మీ అకౌంట్ లోకి, మీకు తెలియనట్లుగా మీకు అకౌంట్ లోకి ఏ విధంగా వస్తుందో తెలియకుండా మీకు అమౌంట్ రప్పిస్తారని చెప్పని ఆ రోజు సాయంత్రం నా అకౌంట్ లో 1,00,000 రూపాయలు డబ్బులు పడ్డాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? 1,00,000 రూపాయల డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి. 1,00,000 రూపాయలు 1,08,000 చిల్లర ఎంత పడింది అసలు ఎక్కడి నుంచి వచ్చాయి నాకే తెలియదు. 500 రూపాయల యొక్క నోటు. ఎస్, ఈ నోట్ నేను అభిషేకించాను. ఎస్, అభిషేకించినప్పుడు ఆ బిడ్డ దగ్గర పెట్టుకుంది. ఎస్, ఏ రోజు అయితే అభిషేకించాను ఆ రోజు సాయంత్రమే అద్భుతంగా ఎస్ అమౌంట్ వచ్చింది. అద్భుతంగా ఎస్ కార్యం జరిగింది. వాళ్ళంతా కరెంట్ షాక్ టచ్ చేస్తుంది. చూసారా 500 రూపాయల నోటుకి అభిషేకం ఎక్కడ దొరికిన సంతం ఏమో అర్థం కాదు. ఇందుకోసం మనం ఆరాధనకి వెళ్ళేది, ఇది పొందుకోవడానిక మనం ఆరాధనకి వెళ్ళేది. ఇంకొక ఆయన అరటిపండ్లు మంత్రించి ఇస్తే పిల్లలు పుడతారు, ఇంకేదో యాపిల్ పండు ఇస్తే మీకు కార్యం జరుగుతుంది. ఇటువంటి వాటిక మనం ఆరాధన చేసేది దేవుని. ఈ మేలులు, ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానిక దేవుని ఆరాధన చేసేది. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. మన ఆదివారం ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుణ్ణి వర్షిప్ చేస్తున్నప్పుడు దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క కీర్తి ప్రతిష్టలు, దేవుడు ఏమై ఉన్నాడో ఆయన క్యారెక్టర్లు, ఆయన యొక్క ఆ యొక్క మా జ్ఞానమును ఆరాధన చేయాలి. కానీ నీ అన్నీ ఆడబెట్టి ఇస్తావా చస్తావా అన్నట్టుగా మనం ఆరాధన చేయదు. దేవుడు అది కోరుకోడు. నీ స్థుతిని చూస్తాడు, నీ ఆరాధనను చూస్తాడు. హృదయపూర్వకంగా నువ్వు చేసే స్థుతిని ఆయన గైకొంటాడు. హృదయపూర్వకంగా చేసే నీ ఆరాధనను ఆయన స్వీకరిస్తాడు తప్ప నీ విష్ లిస్టును, నీ కోరికల చిట్టాను, నీ ప్రార్థన ఆశీర్వాదాల కోసం చేసే ప్రార్థనను ఆయన ఎంత మాత్రము ఆదివారం స్వీకరించు. నీ ఆరాధన దానికోసం అయితే నువ్వు పొరపాటు పడుతున్నావు. జాగ్రత్త, నువ్వు పొందుకోలేవు. నిరాశ నిస్పృహలో తప్పదు. క్రీస్తునందు లేపబడిన మనం పైనున్న వాటిని వెతకాలి, కానీ ఈ భూమి మీద ఉన్న వాటిని కాదు. భూమి మీద ఉన్న ఆశీర్వాదాలు, భూమి మీద ఉన్న డబ్బు, భూమి మీద ఉన్న ఈ యొక్క ఆశీర్వాదాలు, భూమి మీద ఉన్న వస్తువుల గురించి కాదు మనం వెతికేది. పైన ఏముంటుంది? పరలోకం ఉంది. పైన ఏముంది? కిరీటం ఉంది. పైన ఏముంది? బహుమానం ఉంది. పైన ఏముంది? అంతకు మించిన ఆనందం ఉంది. యుగయుగాలు అనారోగ్యమే లేని, ఏడుపే లేని అవన్నీ పరలోకపు సౌందర్యంతో కూడిన భాగ్యం, దాన్ని వెతకమన్నాడు. నువ్వు క్రీస్తు నందు లేపబడితే దాన్ని వెతకాలి. ఆదివారం ఆరాధన పరలోకం వెతికే ఆరాధనగా ఉండాలి తప్ప ఈ లోకపు వస్తువులను, ఈ లోకపు ఆశీర్వాదాలను వెతికే ఆరాధనగా ఉండకూడదు. సో గమనించు, ఒక్కసారి ఆలోచించు. చాలామంది క్రైస్తవులు ఈ విధమైన ఫార్మాట్లో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దేవుడు మెచ్చేది కాదు. దేవుడు ఏమైనాడో దాన్ని బట్టి ఆరాధన చేయండి. మీ కోరికలను తెలియజేయకమాకండి. మీ యొక్క ఆశీర్వాదాల కోసం ఆదివారం ఆరాధనను ఉపయోగించుకోమాకండి. ప్యూర్గా, హృదయపూర్వకంగా, ఆత్మతో, సత్యంతో, హృదయ అంచుల లోతుల నుంచి దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేయండి. ఆయన ఏం చెప్తారో విని దాన్ని పాటించండి. దట్స్ వర్షిప్. అది ఆరాధన. అటువంటి ఆరాధన మనం చేసి దేవుడు తర్వాత మనం ఇచ్చే బహుమానాలు మనం పొందుకుందాం. అటు భాగ్యం, అటు జ్ఞానం, అటు మేలుకొల్పు మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.